ఆనాడు మోషే ఎన్నో బాధలు పడ్డాడండి. 6,50,000 మంది కంటే ఎక్కువగా ఉన్న ప్రజల్ని నడిపించడానికి. ఆ సమయంలో అందరు ప్రజలు మోషేని అడుగుతున్నారు, మాకు ఆహారం ఏది, మాకు నీళ్ళేవి అని. కానీ మోషే మాత్రము ఆ దేవాది దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి అడుగుతున్నాడు. సినాయి కొండ మీదికి వెళ్ళి దేవుడితో తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు. నా ఎలాంటి సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ నా దేవుడే ఇస్తాడు అని తెలుసు కాబట్టి ప్రజలు ఏది అడిగినా మోషే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే కొండ వైపే చూస్తున్నాడు, బండ వైపే చూస్తున్నాడు. ఆ శిల క్రీస్తే కాబట్టి క్రీస్తు వైపే చూస్తున్నాడు. మనము కూడా ఈనాడు క్రీస్తు వైపు చూస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా? ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు, మోషే దేవుడి మాట మీరాడు, అందుకే కనానికి చేరలేదు అని. అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలు మోషే చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు అని ఏడుస్తూ ఉన్నారు. ఈ కనానికి చేరుకోలేదు అని ఏడుస్తూ ఉన్నారు. కానీ అంతకన్నా మించిన ఆలోచన దేవుడిది తన బిడ్డల పట్ల. ఏంటి అది? కనానుని ఆల్రెడీ మోషే చేరుకున్నాడు. కల్వరి నాథుడు చూపించిన మార్గము పరలోక రాజ్యం, పాలు తేనెలు పారు ప్రదేశం. అదేంటి బైబిల్లో మోషే గారు పరలోక రాజ్యానికి వెళ్ళినట్లు డైరెక్ట్ వర్డ్ లేదు కదా అని అంటే, మనం సువార్తలో చూసాము. దివ్య రూప ధారణ సమయంలో యేసుప్రభు పక్కన ఎవరండి ఉండి ముచ్చటిస్తున్నారు? ఏలియా, మోషే అని వాక్యం చెప్పబడుతుంది. ఏలియా అగ్ని రథముల ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మోషే కూడా మొదటిగా ఆత్మ తీసుకోబడింది, దాని తరువాత తన శరీరాన్ని దేవుడు తీసుకువెళ్తూ ఉన్నాడు. చరిత్ర చూస్తే మరియ తల్లి మొట్టమొదటిగా చనిపోయే ముందు ఆ తల్లికి తెలిసింది దేవుడే స్వయంగా వచ్చి తన ఆత్మను గైకొన్నాడు. దాని తర్వాత మరియ తల్లి యొక్క శరీరాన్ని 3 రోజులు పాతిపెట్టబడిన తర్వాత 3 రోజుల తర్వాత మరియ తల్లి శరీరం కూడా కనిపించకుండా పోయింది అని చరిత్ర చెప్తుంది. అంటే దేవుడు ఎన్నుకున్న బిడ్డల యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుడే రక్షించుకుంటాడు అనుకోకండి. ఈ దేహం దుర్బలం కదా, ఇక్కడే ఉండిపోతుంది కదా అనుకోకండి. కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 20 వచనంలో మనం చూసామండి, నీ దేహముతో దేవుని మహిమపరచు అని. ఈ దేహము దేవుడి యొక్క ఆలయము. అది మనం గుర్తుపెట్టుకుంటే దేవుడే ఈ ఆలయాన్ని కాపాడుకుంటాడు. తప్పక ఇది తథ్యము. పరలోక రాజ్యము సత్యము. ఇదే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్న మన యేసుప్రభుల వారు ఆ కల్వరి నాథుడు చూపించిన మార్గము ఇదే. ఆనాడు కనాను, ఈరోజు కల్వరి నాథుడు చూపిస్తున్న మార్గము.